నమస్తే మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ. ఇవాళ గోట్ మూవీ రిలీజ్ అయిపోయింది. గోట్ మూవీ చూడడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి మీలాంటి ఇంకొంతమంది మూవీ లవర్స్తో తొందరగా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అసలు ఈ సినిమా పేరు గోట్ అని పెట్టంగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు, పెద్ద బకరా సినిమా అని. సినిమా విజయ్ తలపతి గారు హీరో, మీనాక్షి చౌదరి గారు హీరోయిన్, వెంకట్ ప్రభు గారి డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా ఈ కాంబో ఎవరైనా ఏమనుకుంటారు, హిట్ కాంబో అనుకుంటారు. ఎందుకంటే వెంకట్ ప్రభు గారి ప్రీవియస్ ఫిలిమ్స్ అలా ఉన్నాయి కాబట్టి. మానవుడు స్టోరీ చూస్తే ఆ ట్విస్టులకి టర్న్లకి మైండ్ పోతుంది. అందులో ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. ఎస్జే సూర్య గారు ఇలా కూడా చేయగలరు అని మనం బాగా చూసి కనెక్ట్ అయిన క్యారెక్టర్ మన్నాడులోనే. సో ఇలాంటి ఒక మూవీ తీసిన తర్వాత వెంకట్ ప్రభు గారు విజయ్ తలపతి గారు లాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని ఎలా వస్తారు అని అనుకుంటే అసలు ఏమీ సరిగ్గా రాలేదండి. సినిమా స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు తప్ప ఏమీ ఉండదు. సినిమా మొత్తం యంగ్ తలపతి వర్సెస్ ఓల్డ్ తలపతి అన్న రేంజ్లో తీద్దాం అనుకున్నారు. బేసిక్గా పాయింట్ ఒక్కటే అనుకున్నారు, స్టోరీ ఏమీ అనుకోలేదు. ఇంకా హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు. పులిహోరలో పులెంత పవర్ఫుల్లో ఈ సినిమాలో మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్. ఏమీ ఇంపాక్ట్ చూపించదు. జస్ట్ సాంగ్స్ కోసం, బ్యూటీ కోసం వచ్చి వెళ్తారంతే. ఇంకా సాంగ్స్, బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఏమీ ఎక్కలేదండి. సాంగ్స్ అయితే ఎక్స్పెషల్లీ చాలా హారబుల్గా ఉన్నాయి. అసలు వినలేకపోయాం సినిమా హాల్లో. దీనికి తోడు తలపతి విజయ్ గారి స్టెప్స్ చెప్పాలంటే అసలు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎంత మంచి డ్యాన్స్ చేసేవాళ్ళు, ఈ గోట్ మూవీలో స్టెప్స్ అంత వర్స్ట్గా కంపోజ్ చేశారు, ఆయన చేశారు. అసలు సాంగ్స్ బీజిఎంఏ ఎక్కలేదు అనుకుంటే ఆ సాంగ్స్లో విజయ్ తలపతి గారి స్టెప్స్ అసలు ఎక్కలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. స్టోరీ ఏమైనా ఉందా అంటే స్టోరీ కూడా ఏమీ లేదు. డిఏజింగ్ టెక్నిక్లో ఒక ఫేస్ వర్కౌట్ అయింది, ఒక ఫేస్ వర్కౌట్ అవ్వలేదు. ఇలా సినిమా అంతా రన్ టైం 3 అవర్స్ ల్యాగ్ చేసి పారు దొబ్బారండి. వీటికి తోడు స్టార్ క్యాస్ట్ ఉందని అనవసరం లేని ఎలివేషన్స్, అనవసరం లేని సీన్స్. పొలిటికల్గా విజయ్ తలపతి గారి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి కొంచెం సీన్స్ రాద్దామనుకున్నట్టు రాశారేమో కానీ ఆ పొలిటికల్కి సంబంధించిన సీన్స్ అయితే అసలు ఎక్కలేదు. ప్లస్ అజిత్ గారి ఫ్యాన్స్కి, విజయ్ గారి ఫ్యాన్స్కి ఉన్న గొడవలు తీసేద్దామని అజిత్ గారి బీజిఎం ఒకటి గోట్లో పెట్టారు, అది కూడా అంతేం ఎక్కలేదు. శివకార్తికేయన్ గారు చిన్న రోల్ చేశారు, అది కూడా ఏం ఎక్కలేదు. మొత్తానికి కలిపి ఈ ఓవర్ యాక్షన్ సీన్లకి, ఈ పొలిటికల్ సీన్లకి పెట్టిన శ్రద్ధ వెంకట్ ప్రభు గారు కొంచెం స్టోరీ మీద, డైరెక్షన్ మీద పెట్టుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేదండి. కానీ అన్ఫార్చునేట్లీ గోట్ మూవీ అయితే బాగాలేదు. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ.